నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మన సబ్స్క్రైబర్లో చాలామంది ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదామని అనుకుంటూ ఉంటారు. బట్ దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనే అన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. మనతో పాటు కుమార్ గారు అయితే ఉన్నారు. ఈయన ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. నేను శ్రీశైలం, ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో చూస్తే హైవే దగ్గర ఛార్జింగ్ స్టేషన్ కనిపించింది. అసలు వీళ్ళు ఎలా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ స్టార్ట్ చేశారు, వీనికి ఎదుర్కొన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నీ కూడా మీకు వివరంగా చెప్తారు. నమస్తే కుమార్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ మై విజిటింగ్ మై ఛార్జింగ్ స్టేషన్ జేకేవి ఛార్జింగ్ స్టేషన్ అండి. ఓకేనా. సో ఫస్ట్ ఒక ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదామనే ఐడియా ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా నేను నెక్సాన్ ప్రైమ్ 2021లో తీసుకున్నాను. అయితే ఆల్మోస్ట్ నేను కొంచెం ఎక్కువ తిరుగుతాను బిజినెస్ పరంగా. నాకు మెడికల్ బిజినెస్ ఉంది. ఆమె ట్రావెలింగ్లో చాలా ఎక్కువ తిరుగుతాను. తిరుగుతున్నప్పుడు నేను ఎలా అంటే, నేను కన్జ్యూమ్ చేసే ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువగా వస్తుంది. సో నాకు తక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ కావాలి. ప్లస్ నేను 2021లో నేను తీసుకున్నప్పటికీ ఛార్జింగ్ స్టేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అసలు లేదు. అసలు టాటా వాళ్ళు కూడా ఆ వెహికల్ ఎలా నడపాలి దాని మీద ఉన్న అవగాహనే లేదు. రేపు ఓన్లీ సేలింగ్. బట్ నేను ఎన్నోసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా. నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు అసలు ఛార్జింగ్ ఒక 15% ఉన్నప్పుడు టెన్షన్ అంటే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యేది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. బట్ నేను తిరుపతి అదంతా వెళ్ళొచ్చాను, తిరుపతి నంద్యాల అదంతా వెళ్ళొచ్చాను. బట్ మా శ్రీశైలం హైవేలో అసలు ఒక ఛార్జింగ్ స్టేషన్ లేదు. శ్రీశైలం హైవే అనేది ఒక దేవస్థానం, ఆ దానికి ఒక మార్గంలో లేదు. మనం ఇక్కడ నుంచి 135 కిలోమీటర్స్ శ్రీశైలం. సో నెక్సాన్ మ్యాక్స్ ఉందనుకోండి, ఇక్కడ పెట్టుకొని వెళ్ళి మళ్ళీ ఇటు రిటర్న్ రావచ్చు. BYD ఎనీ ప్రైమ్ ఒకటి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రైమ్ కూడా అక్కడ ఒక హోటల్ వాళ్ళని మాట్లాడాను, అక్కడ సెటప్ ఇస్తున్నారు. ఇప్పుడైతే మోస్ట్లీ స్టార్ట్ అయిపోయారు. అంటే మనము మేలో స్టార్ట్ చేసాము. అంటే నా ఎస్టాబ్లిష్ 1 year బిఫోర్ నుంచి ఉంది. బట్ కరెక్ట్ కంపెనీ అనేది నాకు దొరకలేదు. అంటే సపోర్టెడ్ మనం చార్జెస్ ఎన్నో కొంటాం, బట్ సర్వీస్ ఇష్యూ. ఇప్పుడు ఢిల్లీ నుంచి కానీ హర్యానా నుంచి ఒక ఛార్జింగ్ స్టేషన్ తీసుకొస్తాం. దాంట్లో చిన్న పవర్ మాడ్యూల్స్ ఉంటాయి. ఏ మాత్రం చిన్న పవర్ మాడ్యూల్ ప్రాబ్లం వచ్చినా ఒక రెక్టిఫై కావడానికి 15 to 20 days పడుతుంది. సో అలా ఫేస్ చేసేది ఎందుకని మనం లోకల్లో ఉన్నటువంటి కంపెనీని వెతకాలని వెతుకుతున్నాం. ఆన్లైన్లో వెతకాను, దొరికేసింది. అక్కడ ఉన్న మా గ్రూప్ హేమా గారిని ఫస్ట్ కన్సల్ట్ అయ్యాను, సేల్స్ పర్సన్. తర్వాత MD దీప్ మేడం కానీ, రవి సార్ కానీ, నవీన్ సార్ కానీ చాలా సపోర్ట్ చేశారు. యాక్సిడెంటిఫై టీమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎనీ టైం 24/7 మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే మనకు ఈ ఛార్జింగ్ స్టేషన్ కూడా మనకు కొంచెం ఐడియల్గా ఉండదు, కొత్తది బిజినెస్. బట్ నేను 7.3 వాడాను, కానీ 60 కిలోవాట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఇది 30 కిలోవాట్ 30 కిలోవాట్ 2 గన్స్ లేదండి. యాక్చువల్గా మార్కెట్లో జరుగుతున్న మాయాజాలం ఒకటి చెప్పానండి. 60 కిలోవాట్ అని చెప్తారు. చాలా ఎర్ఐ సర్టిఫికేట్ లేని చార్జర్స్ కూడా అమ్ముతున్నారు. మన ఈ చార్జర్ JKEV అది యాక్సిడెంటిఫై చార్జర్కి ఎర్ఐ సర్టిఫికేషన్, ఎర్ఐ సర్టిఫికేట్. దానివల్ల ఏంటంటే ఇది వెహికల్ తోటి సింక్ అవుతున్నప్పుడు అన్ని రకాలుగా కేబుల్ చెక్ చేసుకుంటుంది. వెహికల్కు ఇది అనుసంధానం అయితేనే స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టాప్ చేస్తుంది. వెహికల్ ఓవర్ హీట్ ఉంది, బ్యాటరీ ఓవర్ హీట్ ఉంది, రిపోర్ట్ చూపిస్తుంది. అన్ని స్పెసిఫికేషన్లు ఉన్నాయి. సో అందుకనే దీన్ని చేశాను. యాక్చువల్గా నేను 30 కిలోవాట్ కన్వర్ట్ తీసుకుందామని వెళ్ళాను. ఇక్కడ వాళ్ళ ఫ్యాక్టరీని కానీ వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చూశాక 60 కిలోవాట్ కన్వర్ట్ అయ్యా. ఇప్పుడు ఈ గన్ను ఒక్కొక్క గన్ను 2 వెహికల్స్ యూజ్ చేస్తున్నప్పుడు 30 కిలోవాట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే. బట్ ఒక వెహికల్ పెట్టుకున్నప్పుడు 60 కిలోవాట్ వస్తుంది. ఒక గన్ నుంచి 60 కిలోవాట్ వస్తుంది ఒకటే వెహికల్. ఇప్పుడు ఈ గన్ పెట్టుకొని ఎట్ ద టైం ఒకటే వెహికల్ ఉంటే 60 కిలోవాట్ అవుట్పుట్ వస్తుంది. కానీ మనకున్నది ప్రైమ్ 30 కిలోవాటే టేకప్ చేసుకుంటుంది. వెహికల్ బట్టి BYD అయితే 60 కిలోవాట్ వరకు తీసుకుంటుంది. మిగతా అన్ని వెహికల్స్ అయితే చిన్నవే. మ్యాక్స్ అయితే 40 కిలోవాట్, కోనా 40 కిలోవాట్. సో ఇప్పుడు మీరు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఎవరికైనా ఫస్ట్ ఉండే డౌట్, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి? ఛార్జర్లో AC ఛార్జర్లు ఉంటాయి, DC ఛార్జర్లు ఉంటాయి.
ఏసీ ఛార్జర్లు ఏమో కొంచెం స్లోగా ఎక్కుతాయి. అందులో ఇంట్లో కూడా ఇన్స్టలేషన్ చేయొచ్చు, బై పార్కింగ్ దగ్గర పెట్టుకోవచ్చు. బట్ డీసీ ఛార్జర్లో 30 కిలోవాట్ ఉంది, 60 కిలోవాట్ ఉంది, తర్వాత 120 కిలోవాట్, 180 కిలోవాట్, 240 కిలోవాట్ వరకు ఉంది. అయితే 30 కిలోవాట్ కూడా మనకు ఇప్పుడు ఉన్న వెహికల్స్కు 30 కిలోవాట్ సరిపోతుంది, కానీ సింగిల్ గన్ వస్తుంది. కానీ టైం టేకన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ పెరుగుతుంది. అదే 60 కిలోవాట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అనేది పెద్ద వెహికల్కి తగ్గుతుంది. 120 కిలోవాట్ అయినా కానీ మన కారు ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో మన కారు తీసుకునే దాన్ని బట్టి ఇది సపోర్ట్ పంపిస్తుంది. ఇది మ్యాక్సిమం 60 కిలోవాట్. ఇది లారీస్కి కూడా వాడుకోవచ్చు, కాకపోతే కొంచెం స్లో ఎక్కుతాయి. ఎందుకంటే లారీస్ది 240 కిలోవాట్, 180 కిలోవాట్ వెహికల్స్ వస్తున్నాయి బస్సెస్. అలాంటి దానికి కూడా వాడుకోవచ్చు, బట్ ఎమర్జెన్సీలో కూడా వాడుకోవచ్చు, కానీ ఉంటుంది, టైం పడుతుంది. సో నేనైతే 30 కిలోవాట్ అనుకుని 60 కిలోవాట్ పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు నంద్యాల హైవే స్టార్ట్ అయిపోతుంది, అప్పుడు పీక్ స్టేజ్ వస్తుంది. అప్పుడు నేను మళ్ళీ ఎక్విప్మెంట్ డబల్ పెట్టి కొనలేను కాబట్టి నేను 2 గన్స్ ఉండేది పెట్టాను. ఇంకొకటి 2 గన్స్ ఉన్నది కొనడానికి కారణం ఏంటంటే ఒక వెహికల్ వస్తుంది, ఒక వెహికల్ ఛార్జ్ కావడానికి మినిమం 45 మినిట్స్ పడుతుంది. సో తర్వాత అదే టైంలో ఒక వెహికల్ వస్తే ఆ వెహికల్ వల్ల మనం లాస్ కదా. సో పెట్టేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి నేను 60 కిలోవాట్కి వెళ్ళాను. అందులో వెతుకుతుంటే యాక్సానిఫై దొరికింది. అక్కడ ఉన్న టీం అందరూ కూడా మనకు బాగా సపోర్ట్ చేశారు, మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎంత డబ్బులు కట్టారు? ఇది 9.2 lakhs ప్లస్ ట్రావెలింగ్, ఎంసీసీబీ అనేది మనము ఇంకోటి 4 types ఆఫ్ సెక్యూరిటీ ఇస్తాము. ఈ చార్జర్లో కూడా నేను స్పెసిఫికేషన్లో షార్ట్ సర్క్యూట్, పవర్ లీకేజ్, తర్వాత ఎర్త్ లీకేజ్ చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. చాలా సెక్యూరిటీ పరంగా యాక్సానిఫై వాళ్ళు తయారు చేస్తారు, చాలా బాగా చేశారు. ఇంకొన్ని ఇన్స్టలేషన్లో కూడా ఈ సర్వీస్ టీం కానీ ఇన్స్టలేషన్ టీం కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఎంత ఓపికతో వర్క్ చేసుకొని కొన్ని వెహికల్స్ వచ్చే వరకు కూడా ఛార్జ్ పెట్టి చెక్ చేసి ఇప్పటికి కూడా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇమీడియట్లీ అన్న ఇది చెయ్యి అని చెప్తారు. 9,30,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. 9,30,000. బట్ నేను సెక్యూరిటీ పరంగా అదనంగా మనము ఒక 9.3 lakhs దాకా నేను పెట్టి ఎక్విప్మెంట్ తెచ్చాను. బట్ సెక్యూరిటీ ఏంటి, స్టెబిలైజర్ లేకపోతే హై వోల్టేజ్ వల్ల ప్రాబ్లమ్ బేస్డ్కి వస్తే అవుతుందని నేను సపరేట్గా 2 lakhs పెట్టి స్టెబిలైజర్ తీసుకున్నాను. ఎందుకంటే దీని లైఫ్ 15 years వరకు ఉండొచ్చు. ఇవాళ ఒకరోజు తీసుకొని అయిపోయేది కాదు స్టెబిలైజర్. ఇది స్టెబిలైజర్ వాడాను. మళ్ళీ ఇక్కడ ఒక ఎంసీసీబీ నేనే సెటప్ చేసుకున్నాను, ఎందుకంటే సెక్యూరిటీ ఫీచర్స్ ఉండాలి. ఎందుకంటే ఎక్విప్మెంట్ పాడవకుండా ఏమైనా ఉంటే ఇక్కడ తక్కువలో అయిపోతుంది. ఇక్కడ ఎంసీసీబీ మా అంటే 10,000లో వచ్చేసింది. ఇది ఒకవేళ అక్కడ పవర్ ఏదైనా వస్తాయి కదా, ఏమైనా లారీస్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ వైర్లు కానీ తగిలినప్పుడు ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ కాకపోయినా ఇక్కడ స్టెబిలైజర్ ఆపేస్తుంది, ఇక్కడ కాకపోతే అక్కడ ఆపేస్తుంది. సో మనకి ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మీరే ట్రాన్స్ఫార్మర్ నేను అంటే ఇంటి కోసం తీసుకున్నాను, బట్ 2 రకాలుగా తీసుకోవడం జరిగింది. సో మనకి ఛార్జింగ్ స్టేషన్ ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ ఉండాలి. అయితే మనకు షాపింగ్ మాల్స్ ఉన్నారు, షాపింగ్ మాల్స్, హోటల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ పవర్ ఉంటుంది. సో వాళ్ళు మినిమం ఒక 30 కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్, 60 కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ఏరియా. సో అక్కడ పవర్ ఉంటుంది కాబట్టి ఈజీ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకైతే చాలా ఈజీ. బట్ మనకి ఇనిషియల్గా మన సొంతంగా పెట్టుకునే వాళ్ళకంటే కొంచెం పవర్ అనేది తెచ్చుకోవాలి పర్మిషన్. ఇందులో ఎలా ఉంటుందంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. అది సిటీ నుంచి ఎంత దూరంలో ఉంది, ఒక మినిమం ఒక 60 కిలోమీటర్లు ఉంటే బెటర్. ఓకే, సిటీలో ఉన్నా ఇవాళ వెహికల్స్ కూడా సిటీలో ఎక్కువ తిరుగుతున్నాయి కాబట్టి సిటీలో ఉన్నా పర్వాలేదు. ఇంకోటి 90 కిలోమీటర్స్, 130 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ ఆ రేంజ్లో తీసుకోవాలి. ఎలా అంటే టియాగో ఈవీ ఉంది, అది ఉంది కదా, 150 కిలోమీటర్స్ అవుతుంది. సో పోయి వచ్చేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ డ్రాపేజ్ అవుతుంది, తగ్గిపోతుంది. ఇంకోటి ఇక్కడ ఉంది 60 కిలోమీటర్కే పెట్టాను, ఇక్కడ నుంచి విలేజ్కి వెళ్తాడు, విలేజ్లో అక్కడక్కడ తిరుగుతాడు, మళ్ళీ వచ్చినప్పుడు పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు. హైవేలో ఉన్నది, హైవేలో వాళ్ళు వచ్చేస్తున్నారు. నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఒక 20 members అయ్యారు నాకు. ఇప్పుడు నేను పెట్టి కూడా 3 months అవుతుంది. 3 months నుంచి కూడా 50 to ఫస్ట్ మంత్ 45,000 వచ్చింది, సెకండ్ మంత్ 55,000 వచ్చింది. ఈ నెల అప్రాక్సిమేట్లీ నేను 65 అనుకుంటున్నా. ఇప్పటికే ప్రతి నెల పెరుగుతుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫస్ట్లోనే ఎస్టాబ్లిష్ చేశాను. ఇంకోటి మనకు మున్సిపాలిటీ దగ్గర ఉంది, 24/7 పవర్ ఫ్లక్చువేషన్ ఉన్నా కానీ 2 to 5 minutes ఏమైనా ఉన్నా కానీ అక్కడ పవర్ కన్జంప్షన్ పెట్టించాను. మా ఏఈ గారు కానీ, మా లోకల్ ఆమన్గల్ ఏఈ గారు, సీతారామన్ సార్ కానీ, ఏడీ గారు కానీ,
మా ఏరియా రాజనగర్ డిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ చాలా నా దగ్గర అయితే చాలా పర్ఫెక్ట్గా ఫైల్ మూవ్ చేశారు వాళ్ళు. వాళ్ళకు నిజంగా చెప్పాలంటే వాళ్ళకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పవర్ మేజర్గా చార్జర్లో పవర్ ప్రాబ్లమే. పవర్ కోసము మేము వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు నాకు మా ఏడి గారు చాలా సంతోషం, నువ్వు త్వరగా పెట్టు, మాకు పేరు వస్తుంది, మేము ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్లు లేవు, నువ్వు పెట్టు, మా పేరు ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది, ఒక్కరోజుతో పోయేది కాదని మా ఏఈ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఇప్పుడు మీకు ల్యాండ్ రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ పెట్టేటప్పుడు ఎంత ల్యాండ్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది, అలానే ఎక్కువగా మీరు ఏ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం మీకు ఛార్జింగ్కి వస్తున్నాయి? ల్యాండ్ రిక్వైర్మెంట్ అంటే ఫ్యూచర్ కోసం చూసుకుంటే ఒక 100 yards సరిపోతుంది సార్ మనకు. ఇప్పుడు ఇనీషియల్గా అంటే ఒక 50 yards అయినా 2 cars పట్టేంత ప్లేస్ ఉంటే సరిపోతుంది. ఇంకంతే. ఏంటంటే 100 yards ఉంటే రేపు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ప్లస్ వెహికల్స్ పెరుగుతాయి. అలాంటప్పుడు ఒక ట్రక్ ఉందనుకోండి, ట్రక్ వచ్చినా పెట్టుకునే పరిస్థితి రావాలి. ఎందుకు అంటే ఇప్పుడు 60 kilowatt కానీ 30 kilowatt కానీ 1 hourలో 20 units కన్జ్యూమ్ చేస్తాయి. ఒక ఛార్జింగ్ స్టేషన్ అప్రాక్సిమేట్లీ 20 hours నడుస్తుంది. ఎందుకంటే ఎవ్రీ 4.5 yearsకి ఒకసారి 4.5 hours ఒకసారి కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే గ్యాప్ ఇవ్వాలి. అంటే వస్తుంటాయి కదా, అదే ఇవేమో 20 units కన్జ్యూమ్ చేస్తాయి. ఇవేమో రేపు ట్రక్స్ వస్తాయి అనుకోండి, ఒక్కొక్క ట్రక్ 240 kilowatt పవర్ 240 kilowatt per hour తీసుకుంటుంది. బట్ అది అప్పుడు మీకు 60 kilowatt సరిపోదు కదా. అప్పుడు 60 kilowatt సరిపోదు, అప్పుడు 180 kilowatt కన్వర్ట్ కావాలి. బట్ దీని మీద వచ్చిన ఇనిషియల్గా ఒకసారి పెట్టుబడి పెడతాం, ఇనిషియల్గా దీని మీద వచ్చే లాభం అయితే ఉంటుంది కదా. అప్పుడు మనము 60 kilowattకి 10 lakhs పెట్టాము, 240 kilowatt అరౌండ్ 20 lakhs వస్తుంది. అప్పటివరకు మన ప్రైసెస్ తగ్గుతుండొచ్చు మేబీ. అప్పుడు తగ్గినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇది 20 units కన్జ్యూమ్ అవుతుంది, అది 240 kilowatt కన్జ్యూమ్ అవుతుంది. దాని మీద వచ్చే ప్రాఫిట్ ఎక్కువ కదా, అప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో మీకు ఇందాక ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నెల ఇప్పుడు 60,000 దాకా సంపాదిస్తుందని చెప్తున్నారు. మీరు ఇప్పుడు పెట్టుబడి ఏదైతే ఉందో ఇప్పుడు 9,30,000 పెట్టారు, మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుంది? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే ఒక పీక్ స్టేజ్ మాట్లాడదాం. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ తర్వాత మాట్లాడదాం. ఒక పీక్ స్టేజ్లో ఇప్పుడు ఈ గన్ ఉంది కదా, ఒక గంటకి నార్మల్ నెక్సాన్ ఈవీ పెట్టుకుంటే ప్రైమ్ అంటే ఫస్ట్ వెహికల్ 20 units కన్జ్యూమ్ అవుతుంది. టియాగో అప్రాక్సిమేట్లీ 16 units, మ్యాక్స్ వచ్చేసరికి 40 units కన్జ్యూమ్ అవుతుంది 1 hourలో. బీవైడీ వచ్చి 60 units. కానీ నేనేమంటున్నా అంటే మనకు బీవైడీ వెహికల్స్ మొత్తం వస్తాయని కాదు, నెక్సాన్ మ్యాక్స్ వస్తాయని కానీ యావరేజ్గా 20 units కన్జ్యూమ్ అనుకుందాం ఒక గన్తో. అంటే 20 hours నడిచింది అనుకోండి, 400 units ఒక రోజులో కన్జ్యూమ్ చేస్తుంది ఒక గన్. 2 గన్లు కంటిన్యూ నడిచినా కానీ ఎక్విప్మెంట్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే స్టెబిలైజేషన్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో అప్పుడు మనకు 400 units ఉంటే, ఇప్పుడైతే మన శ్రీశైలం హైవేలోనే అయితే 25 rupees ప్లస్ GST కలెక్ట్ చేస్తున్నారు ఒక యూనిట్కి. ఇప్పుడు విజయవాడ రూట్లో వచ్చేసి 20 rupees, కొంచెం కాంపిటీషన్ ఎక్కువైంది. 20 rupees 19 rupees అరౌండ్. నేను మొన్న వెళ్ళొచ్చాను ఓల్డ్ ట్రాక్, కొంచెం సూర్యాపేటలో ఒక ఛార్జింగ్ స్టేషన్ కావాలి అంటే, అయితే అక్కడికి వెళ్ళేస్తే అక్కడ 20 rupees 19 rupees ప్లస్ GST కలెక్ట్ చేస్తున్నాం అప్రాక్సిమేట్. సో మనము ఓవరాల్గా మా రూట్ నుంచి మేము క్యాలిక్యులేషన్ చేసుకుంటే 25 rupeesలో 7 rupees అంటే 6 rupees 6.5 7 rupees అనుకోండి, పవర్ వెళ్ళిపోయింది అంటే 18 rupees ప్రాఫిట్. ఒక రోజుకు 800 into 18 rupees పెట్టి అప్రాక్సిమేట్లీ 10,000 rupees వరకు ఒక పీక్ స్టేజ్లో వస్తుంది. అంటే అది ఒక 2 to 3 years తర్వాత అయితే వస్తుంది. అప్పుడు ఈ ప్రైసే ఉంటే ఒక 3 monthsలో నా ఐడియల్ ప్రకారం ఛార్జ్ డబ్బులు వెళ్ళిపోతాయండి. ఓకే, ఒక 1 month 1.5 monthలో ట్రాన్స్ఫార్మర్ డబ్బులు వెళ్ళిపోతాయి. అంటే మనకు ఇప్పుడు 15 years లైఫ్, ఆ లైఫ్లో ఈవెన్ మనది ఏంటంటే ఒక పీక్ స్టేజ్లో ఒక 5 నెలలు కానీ 4 నెలలు నడిచినా మన డబ్బులు వెళ్తాయి. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి నాకైతే డైలీ 120 units 150 100 కూడా నడుస్తున్నాయి. ఒక స్టేజ్ పెరుగుతుంది, ఎందుకంటే వెహికల్స్ పెరగడం కానీ ఇంకోటి అవైలబిలిటీ అనేది అందరికీ అవగాహన రావడం, ఈ శ్రీశైలం హైవే గురించి రావడం వల్ల కొంచెం వెహికల్స్ ఎక్కువ తిరుగుతున్నాయి. నాకైతే వస్తుంది ఇప్పుడైతే 50,000 to 55,000 60,000 వస్తుంది. పీక్ స్టేజ్ పెరుగుకుంటూ పోతుంది.
బట్ నేను అనుకునేది ఏంటంటే ఫ్యూచర్ ఎవరన్నా నా దగ్గర ఒక 15 lakhs ఉంది, ఒక 10 lakhs ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ పెడతా, నా పిల్లలకు గిఫ్ట్ లాగా ఇవ్వగలుగుతా అంటే వాళ్ళు ఒక దగ్గర ఒక జాబ్ చేయకుండా కూడా కూర్చొని బతికే స్టేజ్ వస్తుంది. ఇంకొకటి ఇప్పుడు దీనికి మ్యాన్ పవర్ అయితే అవసరం లేదు, ఓన్లీ సిఎంఎస్ వాళ్ళే చూసుకుంటారు. సో బెటర్, నేను అవసరం లేదు, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ఒక 15 lakhs పెట్టాను, వదిలేసాను, వాళ్ళే వస్తారు, గన్ పెట్టుకుంటారు, అమౌంట్ ఆన్లైన్లో కట్టేసుకుంటే వెళ్ళిపోతారు. మ్యాన్ పవర్ అవసరం లేదు. ఒకసారి ఇప్పుడు మనం ఇల్లు కట్టాము, ఇల్లుకు ఒక 50 లక్షలు పెడుతున్నాం, ఇల్లు మనకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది ఇంట్రెస్ట్లో వస్తుంది, అది రెంట్లో వస్తుంది. బట్ దీనిది ఆటోమేటిక్గా మంత్లీ అమౌంట్ ఒక 50,000 60,000 నీ అకౌంట్లో పడ్డాయి, పిల్లలు బ్రహ్మాండంగా బతకొచ్చు కదా. ల్యాండ్స్ కొంటున్నాము, ప్లాట్లు కొంటున్నాము, లక్షల రూపాయలు పెట్టి ప్లాట్లు కొంటున్నాము, లక్షల రూపాయలు ప్లాట్ మినిమం 10-15 లక్షలు పెట్టేది ప్లాట్ రాదు. మరి అంత పెట్టుబడి పెట్టి నీకు అది ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ప్లాట్లే, అది కామన్. కానీ ఆ ప్లాట్లు కన్స్ట్రక్షన్ కావడానికి ఒక ప్లాట్ మినిమం ఒక 100 yards కన్స్ట్రక్షన్ కావడానికి మినిమం 70 లక్షలు అవుతుంది. కానీ 70 లక్షలు ఇన్వెస్ట్ పెట్టినప్పుడు వచ్చే రెంట్లతో పేర్చుకుంటే 10-15 లక్షల్లో పెట్టే ఛార్జింగ్ స్టేషన్ తోటి ఎక్కువ మొత్తం వచ్చి మీ పిల్లలకు గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు ఛార్జింగ్ స్టేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ ఛార్జింగ్ స్టేషన్లో అంటే మీరు పెట్టిన తర్వాత ఎక్కువ ఏ కార్స్, ఇందాక మీరు చెప్పిన నెక్సాన్ నాకైతే BYD ఎక్కువ వస్తున్నాయి, నెక్సాన్ మ్యాక్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే ప్రైమ్ ఆగిపోయింది కదా. సో అప్డేటెడ్ వెహికల్స్ ఉన్నాయి. రీసెంట్లీ నెక్సాన్ ఇవి న్యూ వర్షన్ కూడా వచ్చింది, వాళ్ళదైతే 20 minutesలో 25 units తీసుకుంది, అలా బాగుంటుంది ఇన్కమ్. ఓకే సార్, కుమార్ గారు, ఇప్పుడు మీ ఛార్జింగ్ స్టేషన్స్ని ఎవరైనా కొత్త వ్యక్తులు ఎలా లొకేట్ చేస్తారు? యాప్స్ ఏమైనా ఉంటాయా? మనకు ఇనిషియల్ అయితే ప్లగ్షేర్ యాప్ అయితే బెటర్ దెన్, బట్ పేమెంట్ సిస్టమ్ గేట్వే అన్ని సిఎంఎస్లకు లేదు. ప్లగ్షేర్ యాప్లో చూసుకుంటే ఆల్ ఓవర్ వరల్డ్లో కానీ మన ఇండియాలో ఉన్న ఎవ్రీ ఛార్జింగ్ స్టేషన్ లొకేట్ చూస్తుందండి. ప్రతి ఛార్జింగ్, ఈవెన్ టాటా వాళ్ళది ఉండండి, కరెంట్ యాప్ ఉండండి, ఈఫిల్ ఉండండి, తర్వాత ఛార్జ్ మోడ్, ఛార్జ్ గ్రిడ్, తర్వాత చాలా యాప్స్ ఉన్నాయి సిఎంఎస్లు. అంటే ఎలా అంటే ఫ్యూచర్ ఎలా అవసరం అని సిఎంఎస్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు మీద అది సిఎంఎస్ పెట్టేసుకొని వాళ్ళది యాప్ పెట్టుకున్నారు. జియాన్ ఉంది మార్కెట్లో, తర్వాత ఇది కూడా ఉంది, ఇది మీ యాక్సానిఫై ఛార్జింగ్ ఉందా యాప్? యాప్ ఏం లేదు, బట్ మేమేంటంటే గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మేము ట్రై చేస్తున్నాము. బట్ ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కానీ చాలా ఛార్జింగ్ స్టేషన్లు అనాథరైజ్డ్గా చేశారు. ఈ మధ్యలో టీఎస్ రెడ్కో వాళ్ళు ఒక ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి టీఎస్ రెడ్కో నుంచి అని ఒక May 11 or 9 అనుకుంటా ఒక రూల్ తెచ్చారు. అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఛార్జింగ్ స్టేషన్లకు ఎఫెక్ట్ ఉంది. సో అలాంటి ఛార్జింగ్ స్టేషన్లను కానీ ఇంకోటి కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తాం, మా దగ్గర అమౌంట్ ఉంది, మేము పెట్టలేము, మేము వచ్చి ఈ పవర్ కలెక్షన్, ఎస్టాబ్లిష్మెంటు, కనెక్షన్ ఇదంతా ఇవ్వలేము, మాకు అవసరం లేదు, ఇంత రిస్క్ అవసరం లేదు అంటే మాకు అమౌంట్ పే చేస్తే మేము మొత్తం టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇచ్చేస్తాం, అలా చేసి ఇస్తాం. ఇంకోటి జేకేఈవి గ్రూప్ అనేది స్టార్ట్ చేసేది ఎందుకంటే ఈ ఛార్జింగ్ ఇప్పుడు ఫేమ్ 3 కింద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్ వాళ్ళకి, టాటా వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. బట్ ఇండివిజువల్ కస్టమర్లకు అయితే సబ్సిడీ అనేది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఎవరు రెస్పాన్స్ కాదు. మీరు పెట్టిందని కూడా సబ్సిడీ ఏం లేదు, అన్నీ నా ఓన్ మనీ, నేను ఓన్ మనీ ప్లస్ కొంచెం బ్యాంక్ అకౌంట్ నుంచి మా బ్యాంకర్స్ తోటి కొంచెం లోన్ తీసుకున్నాను, ఒక 10 lakhs వరకు. మిగతాది నా అమౌంట్ నేను అడిషనల్గా వేసుకొని సెటప్ చేశాను. బట్ మా గ్రూప్లో ఇప్పుడున్న ఛార్జింగ్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు కానీ చేయబో వాళ్ళు కానీ మాలో ఉంటే మీ పేరే పెట్టేసుకోండి. బట్ అక్కడ జేకేఈవి ఛార్జింగ్ స్టేషన్ అని ఒక బోర్డు ఉంటుంది, మా దాంట్లో గ్రూప్లో ఉంటుంది. రేపు ఫ్యూచర్లో మేము సిఎంఎస్ కూడా చేసి, ఇప్పుడు సిఎంఎస్ వాళ్ళు కూడా చాలా ఛార్జెస్ చేస్తున్నారు. కొన్ని వాళ్ళు గన్కి 499 అని, 2 guns కింద అని, లేకపోతే పర్సంటేజ్ పోయి తీసుకుంటున్నారు. అలా ఎక్కువ మొత్తంలో మనీ అనేది పోకుండా మనమే ఒక సిఎంఎస్ క్రియేట్ చేసుకొని మనమే యాప్ ద్వారా మన పేమెంట్ మనకే వచ్చి, ఇప్పుడు మంత్లీ 1 వేస్తున్నారు, అప్పుడు ఎవ్రీడే వేసేస్తాం. అట్లాంటప్పుడు ఇప్పుడు మంత్ వచ్చేంత వరకు కొందరికి అవసరాలు ఉంటాయి, చూడలేరు కదా, అలాంటి వాళ్ళకు ఎవ్రీడే అమౌంట్ అనేది డిస్పాచింగ్ చేయాలనేది ఒక సదుద్దేశం. ప్లస్ మనమంటూ జీవితంలో జీవించినంత కాలం
10 మంది గుండెల్లో నిలబడాలని, 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జేగే గ్రూప్ ఆఫ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఒకటి స్టార్ట్ చేసామండి. దీంట్లో ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఫియర్గా ఇంటి దగ్గర ఉండి కూడా వాళ్ళని సీసీ కెమెరాలు ఫిట్ చేపిస్తాము. వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఎప్పటికప్పుడు చేస్తాం. మ్యాన్ పవర్ అయితే అవసరం లేదు. సో టోటల్ చేయలేదు, ఫ్రీగా వాళ్ళ పిల్లలకి ఎక్కడైనా ల్యాండ్స్ కానీ ఎక్కడైనా హైవేలలో ఉంటే అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇస్తాము. కేఫ్లు ఉంటే కేఫ్లలో, ఫంక్షన్ హాల్స్ ఉంటే ఫంక్షన్ హాల్ దగ్గర వాళ్ళు ఫ్యూచర్ ఇన్కమ్ పిల్లలకి, ఎందుకంటే నిరుద్యోగ సమస్య చాలా పెరిగిపోతుంది. సో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసింది సార్. ఇంకొకటి నా ఉద్దేశం ఏంటంటే ఒక రాష్ట్రం గురించి పెడితే ఒక 600 స్టేషన్లు వచ్చినా కానీ 600 మంది ఎలా ఓనర్స్ బాగుపడతారు. సో అక్కడ అది నడుస్తున్నప్పుడు వెహికల్ ఉన్నప్పుడు టీ కాఫీ ఏదైనా తీసుకుంటాం. ఎవరో ఒకరిద్దరు ఏదో ఒక కాఫీ పెట్టుకున్నారు, దాని ద్వారా 2-3కి అయితే ఉపాధి కలుగుతుంది కదా. ఒక స్టేట్లో 600 ఛార్జింగ్ స్టేషన్లు మా గ్రూప్ నుంచి అవుతే, మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఇవ్వాలనుకుంటున్నాం. అయితే ఒక స్టేట్లో ఒక 1800 నుంచి 2000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టయితే మాకెంతో ఆనందం. లాభాపేక్ష కాదండి, చాలా మందికి ఉపాధి కల్పించడం ధ్యేయంగా మా జేకే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం సార్. చివరిగా ఇప్పుడు ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్స్ పెడదాం అనుకున్నట్లయితే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మంచి బిజినెస్ సార్. ఫ్యూచరు 2030 కల్లా ఫ్యూయల్ ఇప్పుడు కన్జంప్షన్ ఉంది, అదంతా తగ్గిపోతుంది. కన్జంప్షన్ ఎక్కువ పెరుగుతుంది, ప్లస్ పొల్యూషన్ పెరుగుతుంది. కాబట్టి ఇంకోటి ఫ్యూయల్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ కాదు. సో ఫ్యూయల్ అనేది తగ్గుతుంది, రేట్లు పెరుగుతాయి. అట్లాంటప్పుడు మొత్తం ఎలక్ట్రిసిటీ మీదే పడతారు. 2030 వరకు మోస్ట్లీ 70% వెహికల్స్ కార్స్లలో ఇవి ఉంటాయి. ఇంకా బస్సెస్ కంటే నాకు అంత ఐడియా లేదు. ట్రక్స్ కూడా కొన్ని వస్తాయి రెగ్యులర్గా కంపెనీస్ వాళ్ళకు తక్కువ ట్రావెలింగ్ ఛార్జెస్. ఖచ్చితంగా మనకు ఫ్లోటింగ్ నాకైతే 2030 వరకల్లా నేను చాలా డబ్బులు సంపాదిస్తానే ఒక హోప్ ఉంది సార్. ప్లస్ ఇంకో మనకు భావితరాలకు మనం ఇచ్చే ఒక గిఫ్ట్గా నేను దీన్ని ఆకాంక్షిస్తుంది సార్. మా పిల్లలకు కానీ కూర్చుని ఇంకో నిరుద్యోగ సమస్య వల్ల రేపు ఎలా ఉంటాయో బతుకు తెరువులు తెలియదు. బట్ అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మా పిల్లలకైతే కూర్చొని బతికే పరిస్థితి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అయినా చాలా బాగుంటుంది. మళ్ళీ అయితే చేయలేం కదా, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం వెళ్ళిపోతాం. సో చూసారు కదండి కుమార్ గారి ఛార్జింగ్ స్టేషన్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా ఒక ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయాలంటే కనుక ఫస్ట్ మీరు ఏసీనా డీసీయా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏంటంటే ఫాస్ట్గా మనకి ఎలక్ట్రిక్ కార్లకి అయితే ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతాయి అనమాట. స్టార్టింగ్ మనం ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకున్న తర్వాత దానికి ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇండివిజువల్గా పెట్టుకున్నట్లయితే పెద్ద షాపింగ్ మాల్స్లో అయితే ఆల్రెడీ వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం సప్లై తీసుకోవచ్చు. తర్వాత మనకి గవర్నమెంట్ అప్రూవల్స్ ఏదైతే పవర్ సప్లై పెట్టుకున్న తర్వాత మనం ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఆపరేట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈయన సజెషన్ ప్రకారం అయితే ఈయన వచ్చి 9,30,000 రూపాయలతో ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకున్నారు. 60 కిలోవాట్ల ఛార్జర్ అయితే సపోర్ట్ అవుతుంది అనమాట. వీటికి ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఒక 60 కిలోవాట్ల ఛార్జర్ అయితే ఈయన సజెస్ట్ చేస్తున్నారు. సో ఎవరైనా వచ్చి ఫాస్ట్గా ఓనర్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఈ 60 కిలోవాట్ ఛార్జర్ అనేది బాగుంటుందని చెప్పి ఈయన మాటలో మనకు అర్థమవుతుంది. ఈయన ప్రతి నెల కూడా మ్యాక్సిమం వచ్చి ఒక 60,000 వరకు అయితే సంపాదిస్తున్నారు. పీక్ టైం వచ్చి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరైతే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 4-5 నెలల్లోనే వచ్చేస్తుందని చెప్తున్నారు. దానికి కొంచెం టైం పడుతుందని చెప్పి ఈయన మాటలో మనకు అర్థమవుతుంది. ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద అందజేస్తాం, అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేటు మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ని పిలిచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కన్వీనియన్స్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఏ కన్వీనియన్స్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.